చింత చెట్టు కిందకి వచ్చి పడుకుంటారండి మీరు? చెట్టు దగ్గర పడుకుంటే ఆక్సిజన్ ఇస్తుంది, మీ దగ్గర పడుకుంటే కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నారేమో. అర్థమైందా? ప్రతి మగాడికి చెట్టుకున్న ఆయుష్ ఉందంటారు. చెట్లేమో వేల వేల సంవత్సరాలు బతుకుతున్నాయి, మగాడు మాత్రం 60 సంవత్సరాల కంటే ఎక్కువ బతకట్లా. ఎందుకో? చెట్లు పెళ్లి చేసుకోవట్లేదు, మేము చేసుకుంటున్నాం. చూసారా మా ఆయుష్ ని మీరు ఎంత తినేస్తున్నారో? పచ్చదనానికి ప్రతిరూపం ఒక మగాడే. మరి మేమేంటో? మీరేంటో మీరే అనుకోండి. మనం ఏంటి త్వరగా చెప్పొచ్చు కదా. చెప్పు మనం ఏంటి? చూసారా మీరేంటో మీకే తెలియదు. మాట్లాడించాలో మూసుకొని రండి. అయినా మేము లేకుండా ఒక నిమిషం కూడా ఉండలేరు. ఎందుకంత బిల్డప్? ఉండగలం. తోడుకో కుక్క, నీడుకో మొక్క ఉంటే చాలు మేము ఉండగలం. ఈ మొక్కలు సమాజానికి ఎంతవరకు అవసరం లేదో తెలియదు గానీ ప్రతి మగాడి మాత్రం 100% అవసరం ఈ మొక్కలు. ఎలా బ్రదర్? మనం పెళ్ళంతో గొడవ పడిన చెట్టు కిందికి మనమే రావాలి, పెళ్ళం మనతో గొడవ పడిన చెట్టు కిందికి మనమే రావాలి. చూసారా దరిద్ర, ప్రతి మగాడికి చెప్తున్నా, చెరో మొక్క నాటుకోండ్రా, ఉన్న ఆయుష్ని కాపాడుకోండి. అర్థమైందా? పెళ్ళం అనేది హానికరం, మొక్క అనేది ఆరోగ్యకరం. గుర్తు పెట్టుకోండి. అందుకే వృక్షో రక్షతి రక్షిత అన్నారు. గుర్తు పెట్టుకోండి రే. అంటే ఏంటి బ్రదర్? పెళ్ళం నిన్ను టార్చర్ పెట్టిన వృక్షం మాత్రం నిన్ను రక్షిస్తుంది.